మీకు ఎప్పుడైనా లైఫ్లో స్టక్ అయినట్టు అనిపించిందా? లైక్ లైఫ్ ఆగిపోయినట్టు, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదా? నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి లైఫ్ సెట్ అవుతుంది, ఇంకా నా లైఫ్ ఎట్టు కాకుండా లైఫ్ మధ్యలో స్టక్ అయినట్టు అనిపించిందా? ఎస్, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. నాకు కూడా ఒక స్టేజ్లో నా చుట్టూ ఉన్న వాళ్ళందరి లైఫ్ చాలా బాగా లీడ్ చేస్తున్నారు, నేనేంటి ఇంకా ఇలానే ఉన్నాను అనిపించింది. ఇంకా ఇంతేనా, నా లైఫ్ ఇంతే ఉంటుందా అని కొన్ని రోజులు బ్లాంక్ అయ్యా. ఏదేదో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అబ్బో ఎన్నో ఆలోచనలు వచ్చాయి, కానీ ఏమి చేయకుండా అలానే ఉండిపోయా. ఇలాంటి ఫేజ్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఏదో చేయాలని పెద్దగా ఆలోచించాను, బట్ ఏమీ చేయకుండానే నా ఆలోచనలో నేనే ఉండిపోకుండా ఫస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. స్మాల్ స్మాల్ విన్స్ అంటాం కదా, అదేదో ఏదో ఒక రోజు ఒక బిగ్ విన్స్ కాకుండా పోతాయా అని. బట్ ఇప్పుడు నేను రీల్స్ చేసుకుంటూ నాకు ఒక 1000 వ్యూస్ వచ్చినా దాన్ని చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నేను ఏదో చేయాలని కాకుండా, ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు ఏం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్నది ముఖ్యం. మన లైఫ్ ఎప్పుడు స్ట్రెయిట్ లైన్లో వర్క్ అవ్వదు కదా. క్లియర్గా ఉండటానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏదైనా డిసిజన్ తీసుకోవడానికి బాగా ఓవర్ థింక్ చేయకుండా, ఏది అంత ఓవర్ థింక్ చేయకుండా, ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ పర్ఫెక్ట్ ప్లాన్. ఇప్పుడు పర్ఫెక్ట్ ఒక ప్లాన్ ని రెడీ చేసుకో, అది ఎంత చిన్నదైనా కానివ్వండి, అని స్టార్ట్ చేసి మొదలు పెట్టండి. ఫస్ట్ మీరు ఇంకా ఏదైనా ప్లాన్ చేయడానికి చూస్తే ప్లాన్ చేయండి, ట్రై చేయండి. సక్సెస్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. లెట్స్ జస్ట్ టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఇప్పుడే అది ఒక జస్ట్ చిన్న స్టెప్ కావచ్చు, బట్ రేపు అనేది